హలో మై డియర్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెల్ గైడ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మీకు టాయ్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతే మంచి మంచి వ్యూస్ అండ్ లొకేషన్స్ని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే టాయ్ ట్రైన్ జర్నీకి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎటు సైడ్ కూర్చుంటే మనకు మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఊటీకి సోలోగా ట్రావెల్ చేశాను గైస్. అండ్ నేను మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు టాయ్ ట్రైన్ జర్నీ అయితే చేశాను. టైం ఉంది అని అనుకునే వాళ్ళు తప్పకుండా మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు ట్రావెల్ చేయడానికే ట్రై చేయండి. బికాజ్ మనకు మంచి మంచి వ్యూస్ అండ్ లొకేషన్స్ అన్నీ కూడా మెట్టుపాలెం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నది మెట్టుపాలెం రైల్వే స్టేషన్ అండి. అండ్ ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్న కంపార్ట్మెంట్సే మనకు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే సీట్స్ కూడా ఒక్కొక్క సైడ్ 2 మెంబర్స్ మాత్రమే కూర్చోవచ్చు. అండ్ ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న డోర్స్ ఉన్నాయి కదా, అండ్ ఈ కంపార్ట్మెంటే మనకు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. నేనైతే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోనే ట్రావెల్ చేశాను గైస్. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో అయితే మనకు సీట్స్ మాత్రం బస్ సీట్స్ లాగా ఉంటాయి. లైక్ బస్లో లాస్ట్లో ఉన్న సీట్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి. టాయ్ ట్రైన్ అనేది మనకు స్టీమ్ ఇంజిన్తో నడుస్తుందండి. అందుకే ఎవ్రీ 15 to 20 minutes ఒకసారి ట్రైన్ అనేది స్టాప్ చేస్తూనే ఉంటారు. ఈ గ్యాప్లో మనం మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఎవ్రీ స్టేషన్లో స్టాప్ చేసి వాటర్ అనేది నింపుతూ ఉంటారండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ట్రైన్ అనేది చాలా స్లోగా వెళ్తుంది కదా. టోటల్ జర్నీ అంతా కూడా ఇలా స్లోగానే వెళ్తుందండి. అండ్ మనకు మెట్టుపాలెం నుంచి ఊటీకి అయితే టోటల్గా 4.5 hours జర్నీ అయితే పడుతుంది. ఇది నా ఫస్ట్ ఎవర్ వాయిస్ వీడియో గైస్. మీకు ఏదైనా మిస్టేక్ చేశాను అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బిలో, సో దట్ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా చూసుకుంటాను. ఇక్కడ చూసారా, ఒక మంచి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మనకు. ఈ వాటర్ ఫాల్ దగ్గర కూడా ట్రైన్ అనేది స్టాప్ చేస్తారండి. ఇక్కడ అయితే నేను ఒక మంచి కాఫీ తాగేసి అండ్ మంచిగా పిక్స్ కూడా తీసుకున్నాను. మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన టాయ్ ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే టాయ్ ట్రైన్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. ఈ జర్నీలో చాలా టన్నెల్స్ అయితే వస్తాయండి. ఈ టన్నెల్స్ వచ్చినప్పుడు అయితే ట్రైన్లో జనాలు గట్టిగా అరుపులు కేకలు కూడా వేస్తుంటారండి. టాయ్ ట్రైన్కి ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్లోనే ఉంటుందండి. మన నార్మల్ ట్రైన్స్ లాగా ఫ్రంట్లో ఉండదు. సో మీకు ఈ జర్నీలో మంచి మంచి వ్యూస్ అండ్ లొకేషన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ కూర్చోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారా, ఇదిగోండి ఒక టన్నెల్ వచ్చేసింది గాయస్. ఇప్పుడైతే మనం టన్నెల్లో నుంచి ట్రావెల్ చేయబోతున్నాం, చూసేయండి. ఇక్కడ అయితే అందరూ గట్టిగా అరుస్తున్నారండి, అందుకే వాయిస్ మ్యూట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం రీచ్ అవబోయే స్టేషన్ వచ్చేసి కూనూర్ స్టేషన్ అండి. ఈ జర్నీలో ఇప్పటి వరకు వచ్చిన స్టేషన్స్ అన్నీ కూడా చాలా చిన్న స్టేషన్స్ అండి. స్టేషన్స్ అంటే లైక్ ఒక రూమ్లా మాత్రమే ఉంటాయి, చాలా చిన్నవి. మనకు ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు. కూనూర్ స్టేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. మనకు ఇక్కడ మాత్రం అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ వాష్రూమ్ అవ్వచ్చు, మనం ఏవైనా స్నాక్స్ తినడానికి అండ్ టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను కూనూరులో దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది గాయస్. టాయ్ ట్రైన్ జర్నీకి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ టైం లేదు అనుకునే వాళ్ళు ఎలా కవర్ చేయొచ్చో కూడా చెప్తాను, చూసేయండి. టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు 2 months ముందుగానే బుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు టికెట్స్ అయితే దొరకవు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ముందుగా మీరు IRCTC యాప్లోకి వెళ్ళి మెట్టుపాలెం టు ఉదగమండలం అని సెర్చ్ చేయండి.
మీరు ఉదగమండలం కాకుండా ఊటీ అని సెర్చ్ చేస్తే మీకేం కనిపించదు, బికాజ్ ఊటీ ఫుల్ నేమ్ వచ్చేసి ఉదగమండలం. ఇలా సెర్చ్ చేశాక మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి సెకండ్ సీటర్ అండ్ ఫస్ట్ క్లాస్. సెకండ్ సీటర్ కాస్ట్ అయితే అరౌండ్ మనకు 300 రూపీస్ అయితే ఉంటుందండి. అలాగే ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 600 వరకు ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. ఈ క్యాప్లో మీకు ఇంకొక క్లిప్ యాడ్ చేశాను, చూసేయండి. ఆగండి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ వీడియో చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి గైస్. ఇప్పుడు మనకు ఇంకొక వాటర్ ఫాల్ అయితే వస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది కదా. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే మనకు ఈ జర్నీలో చాలానే కనిపిస్తాయండి. మీరు టాయ్ ట్రైన్లో లెఫ్ట్ సైడ్ కూర్చున్నా ఆర్ రైట్ సైడ్ కూర్చున్నా మీకు వాటర్ ఫాల్స్ అనేటివి చాలా అయితే కనిపిస్తాయి. ఇప్పటి వరకు టాయ్ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు టైం లేదనుకునే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో కూడా చెప్తాను, చూసేయండి. మాకు 4.5 అవర్స్ టైం లేదు, బట్ టాయ్ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నాం అనే వాళ్ళకు కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఊటీ నుంచి కూనూరుకైనా ట్రావెల్ చేయొచ్చు, లేదు అంటే కూనూరు నుంచి ఊటీకైనా ట్రావెల్ చేయొచ్చు. ఊటీ టు కూనూరుకి మనకు టోటల్గా 1 అవర్ టు 1.5 అవర్ జర్నీ అయితే పడుతుందండి. అలాగే ఈ 2 స్టేషన్స్కి కూడా మల్టిపుల్ టాయ్ ట్రైన్స్ అనేటివి నడుస్తూనే ఉంటాయి. బట్ మెట్టుపాలెం నుంచి ఊటీకి మాత్రం ఓన్లీ ఒక టాయ్ ట్రైన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దట్ టు మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. మీకు ఈ జర్నీలో మంచి మంచి వ్యూస్ అండ్ లొకేషన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీరు ఊటీకి వెళ్ళే దారికి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ కూర్చోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు మంచి మంచి వ్యూస్ అండ్ లొకేషన్స్, మంచి మంచి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తాయండి. ఇక్కడ హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ నుంచినే మనకు ఊటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ మనం అయితే ఊటీ రీచ్ అయిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.